అందరికీ నమస్తే అండి. ప్రతి రాజకీయ పార్టీకి కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ అండ్ ఆ పాలసీలకు ఆధారంగా ఆ పార్టీలు మాట్లాడుతుంటారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులు, ఆ పార్టీ అధినేతలు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉంటారు, ప్రజలకు వివరిస్తూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాలు ఇవి అంటూ ఏమీ లేవు, విధి విధానాలు అంటూ ఆ పార్టీలో ఏమీ లేవు. అయితే ఆ పార్టీకి విధి విధానాలు సిద్ధాంతాలు లేకపోయినప్పటికీ స్క్రిప్ట్ ఉంది, ఒక బలమైన స్క్రిప్ట్ ఉంది. ఆ బలమైన స్క్రిప్ట్ రచయితలు ఉన్నారు. కాకపోతే అది ఆ పార్టీ వరకు చూసుకుంటే బలమైన స్క్రిప్ట్ ఏమో కానీ ప్రజల్లో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా, వివిధ వర్గాల్లో చూసుకున్నా అదే బలహీనమైన స్క్రిప్ట్, అదే పనికిమాలిన స్క్రిప్ట్. ఆ స్క్రిప్టే వైసీపీని 11 స్థానాలకు దించింది. ఆ స్క్రిప్టే 11 నుంచి మరింత దిగజార్చేలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఆ వాడుతున్న పదాలు, ఆ లైన్లు, ఆ వాక్యాలు, వాళ్ళు ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నారో, ఏం ఆశించి మాట్లాడుతున్నారో. కానీ అంబటి రాంబాబు గారు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ఒక విజ్ఞుడు. 1989, 1880s నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన ఒక లాయరు. సో ఆయన ఒక ఎడ్యుకేటెడ్, ఆయన ఒక మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు తెలియదా? ఆయన కూడా మీడియా ముందు మాట్లాడి మాకెందుకు ప్రపంచ స్థాయి రాజధాని అని అంటారు. ఇప్పుడు మన పిల్లల్ని మనం పెంచుకున్నప్పుడు మన పిల్లల్ని ఏ స్థాయికి తీసుకువెళ్ళాలనే ఆలోచన మనకు ఉంటుందిగా. మన పిల్లల మీద మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం కదా. సో ఏముంది, మా పిల్లోడు ఇంత చదివితే చాలు, మా పిల్లవాడు ఇంత సంపాదిస్తే చాలు అని మనం లిమిటేషన్స్ పెట్టుకుంటామా? కాదు కదా. అన్లిమిటెడ్గా కొన్ని కలలు, ఆశలు, కోరికలు ఉంటాయి. సో మేబీ అవన్నీ సాధించలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ప్రయత్నం చేయాలిగా. అలాగే మన అమరావతి రాజధాని విషయంలో ప్రపంచ స్థాయి నగరం, అంతర్జాతీయ స్థాయి నగరం అని సీఎం గారు వాడడంలో తప్పే ఉంది. మనకెందుకు ప్రపంచ స్థాయి రాజధాని అని అనడం ఏంటి? ఇప్పుడు అంబటి రాంబాబు గారు అమెరికా మొన్న వెళ్ళారా? వెళ్ళి ఏదో మ్యారేజ్ ఈవెంట్లో పాల్గొన్నారు కదా. వెళ్ళారు, దేశం దాటి వెళ్ళారంటే అర్థం ఏంటి? ప్రపంచాన్ని చుట్టుముట్టడానికేగా. సో ఒక తెలుగు వ్యక్తి ప్రపంచాన్ని చుట్టుముట్టడానికి వెళ్తున్నప్పుడు, ప్రపంచాన్ని చుట్టూ రావడానికి వెళ్తున్నప్పుడు, ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు, మరి మన తెలుగు రాష్ట్రంలో ఉన్న రాజధాని ప్రపంచ స్థాయి అవ్వకూడదా? ప్రపంచంలో వేరే వ్యక్తులు మన రాజధాని గురించి మాట్లాడుకోకూడదా? ఆ స్థాయికి వెళ్ళకూడదా? మనకెందుకు ప్రపంచ స్థాయి రాజధాని అనడం ఏంటో నాకు అర్థం కాలే. ఆయన ఓన్ మైండ్ నుంచి ఆ పదాలు వచ్చాయో, లేదంటే ఆయనకు పార్టీ ఆఫీస్ నుంచి రాంబాబు గారు ఈ స్క్రిప్ట్ మీకు పంపిస్తున్నాము, మీరు ఈ స్క్రిప్ట్ మాట్లాడండి అని చెప్పారో. కానీ నిజంగా ఆయన చాలా విజ్ఞుడు, చాలా తెలివైన వ్యక్తి, చాలా మాటకారి. కానీ అదంతా కూడా ఏమైందో మరి, కామన్ సెన్స్ కోల్పోయి ఆ పదాలు ఆయన మాట్లాడారు, ఆ మాటలు ఆయన మాట్లాడారు. సో అది ఖచ్చితంగా వైసీపీకి నష్టమే. అంటే రాజధానిని అవమానపరిచారు. ఇప్పటికే రాజధాని విషయంలో వాళ్ళు చేసిన తప్పులు ఆ ప్రాంత ప్రజలను వేధిస్తున్నాయి, రాష్ట్ర ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయి. సో ఇప్పుడు కూడా రాజధాని నిర్మాణం విషయంలో వీలైతే ప్రభుత్వాన్ని విమర్శించండి. విమర్శించడానికి మీరు రైతులు భూములు ఎందుకు తీసుకుంటున్నారు, మీరు ఫస్ట్ మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు పూర్తిగా న్యాయం చేయండి, ఆ తర్వాత మళ్ళీ భూములు తీసుకోండి అని అనగండి, తప్పులేదు. అంతే తప్ప ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు, మనకి చిన్న రాజధాని చాలు అని చెప్పడానికి మీరెవరు? వాళ్ళకు కోరికలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని కళలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని ఆశలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. లెట్ దెమ్ డూ. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే అప్పుడు మీరు ఎన్నికల సమయంలో అడగండి, మీరు ఇలా చేస్తామన్నారు చేయలేదని. ఆరంభంలోనే ఎందుకు అపశకనాలు? అది అలా ఉంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో కూడా స్క్రిప్ట్ అప్పుడప్పుడు మరీ చిల్లరగా ఉంటుందన్నమాట. అసలు ఆ పార్టీలో స్క్రిప్ట్ ఎవడ తయారు చేస్తున్నారో కూడా తెలియదు. ఆ స్క్రిప్టే ఆ పార్టీని ముంచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, కొన్ని సందర్భాల్లో మొన్న మధ్య వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు వల్లభనేని వంశీమోహన్ చాలా అందగాడు, సో కాబట్టి చంద్రబాబు నాయుడు కుళ్ళు, అందుకని అరెస్ట్ చేశారన్నారు. అసలు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడానికి, ఆయన అందంగా ఉండడానికి చంద్రబాబు గారి కుళ్ళుకి ఏమైనా సంబంధం ఉందా? అసలు అలా మాట్లాడొచ్చా? ఒక పార్టీ అధినేత, ఒక సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి అలా మాట్లాడొచ్చా? జైలుకి పరామర్శించొచ్చి. అలాగే మిథున్ రెడ్డి గారికి పరామర్శకు వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడే సందర్భంలో ఏమన్నారంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు గారు కలిసి చదువుకున్నారు యూనివర్సిటీలో, అప్పుడు పెద్దిరెడ్డి గారు చంద్రబాబు గారిని కొట్టారు, అది చంద్రబాబు గారు మనసులో పెట్టుకొని వాళ్ళ అబ్బాయి మీద కక్ష సాధిస్తున్నాడు అన్నారు. కక్ష సాధించాలంటే చంద్రబాబు గారు 1995లో 96లో సీఎం అయినప్పుడే చేసేవాళ్ళు. 95లో సీఎం అయినప్పుడే కక్ష సాధించేవారు కదా పెద్దిరెడ్డి గారి మీద. ఇప్పుడు వరకు 30 సంవత్సరాలు ఉంచుకోవాలా? సో కక్ష సాధించడానికి వేరే ఇదేమీ లేదా? సో ఇవన్నీ కూడా ఇల్లాజికల్, నాన్ కన్విన్సింగ్ వర్డ్స్. అంటే ప్రజలకు అంతగా కనెక్ట్ అవ్వవు, ప్రజలు అంతగా కన్విన్స్ అవ్వరు, అండ్ అంత లాజికల్గాను, లీగల్గాను, రాజకీయంగాను పనికిరావు అనమాట.
పవర్ పోయింది, బట్ నా వాయిస్ వినిపిస్తుంది కాబట్టి మీరు వినండి, మళ్ళీ ఫ్లో మిస్ అవ్వకూడదు. సో అది అంటే వైసీపీలో ఈ మధ్య ఆ పార్టీ నాయకులు, ఈవెన్ పార్టీ అధికార ప్రతినిధులు వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు అండ్ శ్యామల గారు లాంటి వాళ్ళు టీవీ డిబేట్లలో మాట్లాడుతున్నప్పుడు కూడా కొన్ని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఇల్లాజికల్ నాన్ కన్విన్సింగ్ ఆల్గారిథమ్స్ కొన్ని వాడతారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా, ఈవెన్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే, ఆ పార్టీ స్క్రిప్టే ఆ పార్టీకి దెబ్బేస్తుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా అంతే, ఎక్కడ ఏ పబ్లిక్ మీటింగ్కి ఎక్కడ బటన్ నొక్కడానికి వెళ్ళినా సరే ఏంటది రిపీటెడ్ అవే పదాలు, 99% హామీలు అమలు చేసాము, 175కి 175 గెలిపించండి అని అనేవారు. నిజంగా 99% హామీలు అమలు చేశారా? జనాలకు తెలియదా వాళ్ళు ఎన్ని హామీ ఇచ్చారో, ఎన్ని అమలు చేశారో? అలాగే ఎన్నికల సందర్భంలో, ఎన్నికల ప్రచార సందర్భంలో ఆ అభ్యర్థులను పరిచయం చేస్తూ, ఇదిగో ఇతను అమాయకుడు, ఆర్థికంగా అంతంత మాత్రమే, మంచోడు అని చెప్పి పరిచయం చేశారు. మాచల్లో పిన్నెల్లి గారికి అదే పరిచయం, విడదల రజనీ గారికి అదే పరిచయం, పెద్దిరెడ్డి గారికి అదే పరిచయం, బొత్స సత్యనారాయణ, పాపం అందరూ మంచోళ్ళే, అందరూ ఆర్థికంగా అంతంత మాత్రమే. వాళ్ళ అఫిడవిట్లు చూస్తే 100 కోట్ల ఆస్తులు ఉంటాయి. ఈయన మాత్రం పరిచయ వేదికలో ఆ మీటింగ్లోన ఆర్థికంగా అంతంత మాత్రమే, మంచోడు, చాలా సౌమ్యుడు. ఈయన సౌమ్యుడు, అంత నేర చరిత్ర ఉంటుంది, అన్ని కేసులు ఉంటాయి, కానీ సౌమ్యుడు అని పరిచయం చేస్తారు. అంటే ఇదంతా స్క్రిప్ట్. వైసీపీలో వాళ్ళు మాట్లాడే మాటలు పార్టీ ఆఫీస్లో ఎవరో ఒక స్క్రిప్ట్ రైటర్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చేవి ఆ పార్టీలో బెడిసి కొడుతున్నాయి. సరే గతంలో అంటే అధికారంలో ఉన్నారు, చెల్లుబాటు అయ్యాయి. ఇప్పుడు విపక్షంలో ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని చీకొట్టి 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. ఆ 11ని మీరు పైకి లేపుకోవాలి అంటే మరీ గుడ్డిగా కళ్ళు మూసుకుపోయి ఈ పనికిమాలిన పదాలు, పనికిమాలిన స్క్రిప్ట్ వాడకూడదనమాట. కాస్త రియలైజేషన్ అవ్వాలి, రియాలిటీలోకి రావాలి. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు, ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టు మాట్లాడాలి. అప్పుడే ప్రజలు కన్విన్స్ అవుతారు. ఎప్పుడైతే ప్రజలు కన్విన్స్ అవుతారో అప్పుడు మీ పార్టీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్న, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న ఏవి కూడా పబ్లిక్ ఒపీనియన్స్కి చాలా దూరంగా ఉంటున్నాయి అన్నమాట. అందుకే ఆ పార్టీ మీద ఎవరికి హోప్స్ లేవు, భవిష్యత్తు బాగుంటుందని. సో థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్స్ కంప్లీట్ హెల్దీ, అంటే మిల్లెట్స్తోనూ, సీడ్స్తోనూ, రకరకాల డ్రై ఫ్రూట్స్, నట్స్తోనూ వీళ్ళు చేస్తారు. అంటే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు అండ్ మఖానా, అలాగే రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అటువంటి మిల్లెట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, వీటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ కూడా చేస్తారు. వాటితో పాటు ఏబీసీ పౌడర్ అని, ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ పౌడర్ అండ్ ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ పౌడర్లో బాదం, జీడిపప్పు అండ్ మఖానా ఇవన్నీ మిక్స్ చేసేస్తారు. ఇది మీరు పాలల్లో కలిపి ఏబీసీ పౌడర్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ పిల్లలకు పాలల్లో వేసివ్వండి. బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా, కాంప్లైన్ కంటే ఇవి చాలా మంచి అన్నమాట, నేచర్ ఫుడ్. అలాగే పెద్దవాళ్ళ కోసం మొరింగా అంటే మునగాకు పొడి, జామాకు పొడి, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటి వలన. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా ప్యూర్ ఆర్గానిక్ వేలో తయారు చేస్తారు, ఎటువంటి మిక్సింగ్ లేకుండా. సో అందుకే మనం ప్రమోట్ చేస్తున్నాం. ఈవెన్ మన సబ్స్క్రైబర్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మోర్ దెన్ 95% పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ ఉంది అండ్ 10% డిస్కౌంట్ కూడా ఉంది. మీకు కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి. 9997839994 నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్లో ఆర్డర్ పెట్టండి, లేదా laddupalem.com అనే సైట్లో విజిట్ చేసి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.